అన్నదాతలకు అండగా ఉన్న ఆర్బీకేలు కనుమరుగు కానున్నాయా? ఆర్బీకేలే కాదు, సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కూటమి సర్కార్ వాటి ఉనికి లేకుండా చేయాలని కుట్ర చేస్తుందా? అందుకే ఆయా భవనాలను ఇతర శాఖలకు కేటాయిస్తోంది. విత్తు నుంచి పంట విక్రయం వరకు రైతన్నకు చేదోడుగా ఉన్న ఆర్బీకేలు కాలగర్భంలో కలిసినట్టేనా? ఆర్బీకేలు గ్రామ సచివాలయాలపై కూటమి నేతల కన్నుపడ్డం దేనికి సంకేతం? సచివాలయాలను నీరుగార్చడంతో పాటు వాలంటీర్ల వ్యవస్థకు ఉద్వాసన పలికిన కూటమి సర్కార్ రైతు భరోసా కేంద్రాలను సైతం కనుమరుగు చేసే పనిలో పడింది. వైఎస్ జగన్ హయాంలో విత్తు నుంచి విక్రయం దాకా అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచిన ఆర్బీకేలు గత వైభవాన్ని కోల్పోతున్నాయి. ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఒత్తిడితో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఉండి, కాళ్ల, ఆకివీడు ఆర్బీకేలను పోలీస్ స్టేషన్లుగా మార్చేశారు. ఇదే రీతిలో ఏలూరు జిల్లా దెందులూరులోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. 2021లో పెదవేగి గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రారంభించగా, నేడు అదే రైతు భరోసా కేంద్రాన్ని కూటమి పాలనలో హోమ్ మినిస్టర్ పెదవేగి సర్కిల్ ఆఫీస్గా పునఃప్రారంభించారు. ఇప్పుడు పేరు మార్చి రంగులు మార్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని దిగజార్చలేరు. అలాగే ఎవరు కట్టించారు అనేది ప్రజల మనసులో నుంచి తీసివేయలేరు. ఇప్పుడు మీరు ఏవైతే ఊసరవెల్లి కార్యక్రమాలు చేస్తున్నారో, ప్రభుత్వాన్ని ఏ రకంగా మీరు నడిపిస్తున్నారో, ప్రజలను మోసం చేస్తూ అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దెందులూరు నియోజకవర్గంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు అన్నీ కలిపి దాదాపు 250 ఉన్నాయి. నాడు నేడు పథకంలో భాగంగా ఎన్నో పాఠశాలలు ఆధునికీకరించారు. పెదవేగిలో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని పోలీస్ స్టేషన్లుగా మార్చారు. 2023లో పెదపాడు గ్రామ సచివాలయాన్ని మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రారంభిస్తే, నేడు అదే సచివాలయాన్ని పోలీస్ స్టేషన్గా హోమ్ మినిస్టర్ తిరిగి పునఃప్రారంభించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్బీకేలని ఆర్ఎస్కేలుగా మార్చుతారో, మీరు ఎట్లా మారుస్తారో రైతు సేవా కేంద్రాలుగాను, ఆర్బీకేలుగాను, రైతు భరోసా కేంద్రాలను నడపండి. అంతేగాని వాటిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లుగా మార్చే పద్ధతి మంచిది కాదు. ప్రభుత్వం ఇటువంటి చర్యలు మానుకోవాలి. నిర్మాణం చేసుకోవాలి. పోలీస్ స్టేషన్ కావాలన్నా లేకపోతే ఇంకోటి కావాలని నిర్మాణం చేసుకోవాలి. కానీ సచివాలయాలని, రైతు భరోసా కేంద్రాలని ఈ రూపంగా మార్పు చేయడం ద్వారా అక్కడ ఉండేటటువంటి రైతాంగానికి ఉపయోగపడేటటువంటి కేంద్రాలు ఉపయోగపడకుండా పోతాయి. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి 10,778 ఆర్బీకేలను నెలకొల్పటమే కాదు, పట్టభద్రులైన 15,667 మందిని సహాయకులను నియమించారు వైఎస్ జగన్. గ్రామ స్వరాజ్యంలో ఎంతో కీలక భూమిక పోషించిన ఆర్బీకే గ్రామ సచివాలయాలను నిర్వీర్యం చేసి వైఎస్ జగన్ ముద్రను చెరిపేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరతీసింది.